వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన హుస్నాపురం గ్రామ ప్రజలు. కర్నూలు జిల్లా బోర్వకల్ మండలంలోని హుస్నాపురం గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడత మరియు రెండో విడతల్లో కలిసి 530 ఇళ్ల పట్టాలు పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా రెండో విడత ఇళ్ల పట్టాలు సహాయం చేసిన తలారి చంద్రశేఖర్, ఉమా మహేశ్వరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. అయితే వారికి 2 ఎకరాల భూమిని ఇప్పించామని, వారికి అనుమతితోనే పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని, దాంతో పాటు లబ్ధి పొందని కుటుంబం ఏదైనా ఉందా అని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అన్నారు. 1వ తేదీ పింఛన్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్పి ప్రభుత్వానికి దక్కిందన్నారు. దాంతో పాటు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత గాని, 0 వడ్డీ గాని ఇవన్నీ మీ అకౌంట్లో డైరెక్ట్ గా వేసిన ఘనత వైఎస్ఆర్ది అని అన్నారు. దాంతో పాటు విద్యా దీవెన వసతి డైరెక్ట్ గా మీకు వచ్చే వసతి కల్పించిందని, దాంతో పాటు రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబంలో ఒక్కో పిల్లోనికి అమ్మఒడి గాని ఇతర పథకాన్ని గాని దాదాపు 6,600 కోట్లు అవుతుందని అన్నారు. మండలంలోని రైతులు ఇచ్చిన భూములకు కాంప్రమైజ్ చేసి డబ్బులు ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డికి చెల్లుతుందని ఆయన అన్నారు. గ్రామ సర్పంచ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, తహసీల్దార్ గారు, నాయకుడిపాల్ గారు, పెద్దస్వామి గారు, ఎంపీపీ గారు, తోటర పాషా గారు, వెంగన్న గారు, రమణారెడ్డి గారు, ఇంకా మన హుసేనాపురం మన నాయకులకు, కార్యకర్తలకు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, గ్రామ పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ గ్రామంలో 2 విడతలు చూసుకుంటే 530 మందికి, ఈరోజు అంతకుముందు 280 మందికి ఫస్ట్ విడత, ఇప్పుడు 2017 మందికి మొత్తం ఇవ్వడం జరుగుతుందంటే దగ్గర 500 మందికి మనం ఈరోజు పట్టాల కార్యక్రమం అంటే గ్రామంలో ఉండే పేద ప్రజలకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ముఖ్యంగా మనకి రెండోసారి విడతలో మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవకాశం కల్పించిన ఆ రైతు సోదరులు మాత్రం ఇద్దరిని కూడా ఖచ్చితంగా ఈ సభాముఖంగా అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఒప్పించుకొని వాళ్లకు వేరే ల్యాండ్ ఇచ్చేసాము, అవసరం అనుకుంటే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది అని మనం ఆల్రెడీ వేరే శాఖ తీసుకున్నా కూడా ఆ భూమికి మనకు కొన్ని పట్టాలు, దాంతోపాటు వాళ్లకు పేదవారు అనుకుంటే అసైన్మెంట్ లో భూమి ఇవ్వడానికి కూడా మనం ప్రభుత్వం కూడా ఒప్పించుకొని కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళు కూడా ఒప్పుకొని తహసీల్దార్కి చెప్పి ఈరోజు వాళ్ళకందరూ కూడా నష్టపోకుండా వాళ్లకు ఆర్థికంగా అంటే మనం ఈ ఊరికి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ భూమి తీసుకోగలిగినాం. అటువంటి వాళ్ళకి అన్యాయం జరగకుండా మొత్తం వాళ్లకు కొన్ని ప్లాట్లు, దాంతోపాటు అసైన్మెంట్ లో కూడా భూమి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఈసారి అసైన్మెంట్ లో ఇప్పుడు ఆల్రెడీ పెట్టడం జరిగింది కాబట్టి వాళ్లకు పట్టా కూడా ఇస్తున్నామని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడున్న అక్క చెల్లెలు మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గ్రామానికి సంబంధించిన వరకు మనకు అసైన్మెంట్ కమిటీలో దగ్గర ఒక 300 ఎకరాలు మనం ఈరోజు వాళ్ళ ఫుల్ పట్టా ఇస్తుంది. 70 కొత్త అసైన్మెంట్ 75, పాతది 60 ఎకరాలు వాళ్లకు పూర్తి కూడా హక్కును ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత భూమిగా వాళ్ళకు అమ్ముకోవడానికి సొంత భూమి ఎంత రేటు పలుకుతుందో అంతే రేటు పడగడానికి దగ్గర 70 ఎకరాల భూమి మనం ఈ గ్రామంలో ఎవరికైతే అసైన్మెంట్ 2003 ఇచ్చినారో వాళ్ళకందరు కూడా పూర్తి హక్కును కల్పించడం జరుగుతుందని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రం నుండి పేద ప్రజలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మనకు నవరత్నాల కింద అంతా తీసుకొని వచ్చి మొత్తం ఈరోజు మీకు ఏమేమి చేయడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి.
తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తారతమ్య భేదాన్ని మీరందరూ కూడా గమనించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పిన మాట కోసం నిలబడేవాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన మాటని ఎన్నిసార్లు అబద్ధాలు మార్చి ఏమి ఇవ్వకుండా ప్రజలను మోసం చేసేవాడు చంద్రబాబు నాయుడు అనేది మాత్రం మీరందరూ కూడా మర్చిపోవడానికి వీలు లేని పరిస్థితి. ఇక్కడుండే అక్క చెల్లెలు అందరూ కూడా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. 2014లో నన్ను ముఖ్యమంత్రిగా చేయండి, నేను మీకు అందరికి కూడా పొదుపు లక్ష్యం గ్రూపులకు అందరికి కూడా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. మీ బంగారు ఏమైనా బ్యాంకులో తాకట్టు పెట్టా కూడా నేను ఆ బంగారు విడిపించుకొని వస్తానని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి అక్క చెల్లెలు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ ఓరకల్లు మండలం పొదుపు లక్ష్యం గ్రూపులు చైతన్యవంతులైన మన అక్క చెల్లెలు మహిళా మనులు మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మిమ్మల్ని అందరూ కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెలందరినీ కూడా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతోనే పావులా వడ్డీ ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారినే మాత్రం మనం ఎవ్వరం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అదే చంద్రబాబు నాయుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. 2014లో మీకు వచ్చే పావులా వడ్డీ లేకుండా మీరు బ్యాంకులకు అన్నిటి కూడా ఏదో చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ముఖ్యమంత్రి అయినాడు, మీ అప్పులలో కడతారనుకుంటే మాత్రం కట్టకపోవడంతో మీకు వచ్చే పావులా వడ్డీతో పాటు రాకుండా రూపాయి వడ్డీ బ్యాంకులకు కట్టిన పరిస్థితి ఇక్కడ నుండి అక్క చెల్లెలను మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఏం చెప్పినాడో, నన్ను గెలిపించండి, నేను ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా 2019 తర్వాత మీరు ఎంత అప్పు ఉంటే ఎలక్షన్లు అయిపోయిన నాటికి ఎంత అప్పు ఉంటే 4 విడతలుగా వైఎస్ఆర్ ఆసరా కింద మీకందరూ కూడా డబ్బులు ఇస్తానన్న ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెళ్ళందరూ కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరూ కూడా ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎవరు మాట మీద నిలబడినారనేది మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు 4 విడతలు కూడా సక్సెస్ఫుల్ గా డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పాటు మీకు అందరూ కూడా పావులా వడ్డీ ఇచ్చిన 0 వడ్డీ ఇచ్చిన ఘనత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేస్తే మన ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళ తండ్రి గారిని మిమ్మల్ని లక్షాధికారులు చూడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి లక్షాధికారులు కాదు, మిమ్మల్ని కోటీశ్వరులుగా చూడాలనేదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అందుకే మీకు మల్టీ కంపెనీలతో మీరు వ్యాపారం చేసుకోవడానికి పొదుపు లక్ష్యం గ్రూపులకు అన్నిటి కూడా టైఅప్ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు ఎవ్వరు కూడా మర్చిపోవడానికి వీల్లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఈ రాష్ట్రం నుండి ప్రతి ఒక్క అక్క చెల్లెలకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం ఒకటే, ఇంట్లో లేడీస్ పేట ఉంటే అది అన్యాకరంతం కాకుండా ఖచ్చితంగా మీకు మీ కుటుంబానికి ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెల పేట ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇచ్చే పట్టా మీ పేటనే డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. అమ్మ ఒడితో పాటు ఇంకా మీకు వచ్చే వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ 0 వడ్డీ కానీ ఇవన్నీ కూడా మీ అకౌంట్ లో డైరెక్ట్ గా ఇచ్చే పరిస్థితి. దాంతో పాటు విద్యా దీవెన వసతి దీవెన కూడా డైరెక్ట్ గా మీకే ఇచ్చే పరిస్థితి కూడా చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఉండే మీకు మిమ్మల్ని అందరి అక్క చెల్లెలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పడం జరుగుతుంది, ఏ మీటింగ్ అయినా కూడా నేను ఏ దత్తపుత్రుని కానీ లేకుంటే ఏ పేపర్ను కానీ ఒకరిని కూడా నేను నమ్ముకోలేదు, పైన దేవుణ్ణి ఇక్కడ ఉండే మిమ్మల్ని అక్క చెల్లెలను దాంతో పాటు పేద ప్రజలను నేను నమ్ముకున్నాననే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మీ ముందునే చెప్పే పరిస్థితి ఉందంటే మీ మీద ఎంత అపారమైన నమ్మకం ఉందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది ఒకటే, 1.5 సంవత్సరం కిందట తెలుగుదేశం నాయకులు
ఏం మాట్లాడినారనేది కూడా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1.5 సంవత్సరం కింద ఇదే తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుంది, మీరందరూ కూడా అన్నం కోసం రోడ్ల మీదకి రావాలి, శ్రీలంకలో ఏ విధంగా రోడ్ల మీదకి వస్తే మీరు కూడా ఇంటికి రావాలని చెప్పడం జరిగింది. కానీ ఇంకొకసారి మీకు బటన్ నొక్కి ప్రతి ఒక్క డబ్బులు మీ అకౌంట్ వేయడంలోనే ఈ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా అన్నం కోసం మీరు కూడా రోడ్ల మీద, కానీ అటువంటి నాయకులు ఈరోజు చంద్రన్న సూరిటీ, చంద్రన్న భరోసాని ఇంట్లో ఉండే ఎంతమందికి మేము అమ్మ ఒడి ఇస్తామంటే మీరందరూ ఇక్కడ నుండి అక్క చెల్లెలు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన, ఈ రాష్ట్రం నుండి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్క పిల్లవాని కానీ ఒకరు కానీ ఎవరికైనా ఒక్కరికి అమ్మ ఒడి ఇవ్వాలంటే మాత్రం సంవత్సరానికి 6,600 కోట్ల రూపాయలు ఈ రోజు అమ్మ ఒడి కింద ఇచ్చే పరిస్థితి. అదే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తామో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం ఓట్ల కోసం మిమ్మల్ని మోసం మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే తప్ప చంద్రబాబు నాయుడు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఏ రోజైనా చెప్పిన మాట ప్రకారం మాట మీద నిలబడ్డాడా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీకు అన్నిటికంటే ఇక్కడ ఉండే అక్క చెల్లెలు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. సొంతం బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు మనంలో వెన్నుపోటు పరచకుండా ఉంటారా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు పిల్లనిచ్చిన మామ మన తల్లిదండ్రుల కంటే పిల్లనిచ్చిన అత్త మామల్నే బాగా చూసుకునే ఈనాడు పరిస్థితిలో ఉన్నప్పుడు అటువంటి బాబును అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఒక్కసారి మీరు చూడమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పాపం వాళ్ళు చాలా నీతివంతులైనట్టు, వాళ్ళు చాలా స్వచ్ఛమైన నీతివంతులు, ఎక్కడ కూడా మేము ఏం లేదని మాట్లాడే నాయకులు ఒక్కసారి తెలుగుదేశం నాయకులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ గత చరిత్రలు ఏమిటి, మీరు ఏ విధంగా ఉండారు, మీరు ఏ విధంగా మీ ప్రవర్తన ఉంది అనేది మాత్రం తెలుసుకోమని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ధైర్యం అవన్నీ ఉంటే ఏదో వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టడం కాదు, మీకు ధైర్యం ఉంటే మీకు నిరూపించగల శక్తి ఉంటే ధైర్యంగా రండి. కానీ ఊరికే ఫేస్బుక్ లో ఊరికే ఆడ ఇంత కబ్జా ఈడింత కబ్జా అనుకుంటే పరిస్థితి మాట్లాడితే మాత్రం మీ జాతకాలు ఏంది, మీరందరూ ఏంది, మీ చరిత్రలు ఏంది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోమని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు రాజకీయ పార్టీలు ముఖాన కూడా వచ్చింది. ఈ రోజు నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ భర్త, నా పిల్లలంతా తెలంగాణ ఉన్నాను, మీరు నమ్మండి నేను తెలంగాణ వాసినే తప్ప నేను ఆంధ్ర వాసిని కాదని చెప్పిన మహాతల్లి ఈ రోజు ఈ రాష్ట్రానికి వచ్చి నేను మళ్ళీ ఏం మాట్లాడుతుందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం గంటకు ఒక మాట మార్చుకునే రాజకీయ నాయకులను గురించి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే ఖచ్చితంగా దాంట్లో నిజం అనేది ఉంటే తప్ప కేవలం బుద్ధ చల్లాలనుకొని మాట్లాడితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా మనం ఒక పుస్తకాలలో కూడా చూడడం జరుగుతుంది. ఒక పాపనయ్య మేక పిల్లను యజ్ఞానికని తీసుకుపోతుంటే ఒక 5 మంది దొంగలు జట్టి ఈ మేక పిల్ల ఇది కాదు కుక్క పిల్ల అని చెప్తే ఫస్ట్ అనుమానం కాలేదు, రెండోసారి దగ్గరకు పోయినాక ఇది కుక్క పిల్ల అని చెప్తే పాపం బాపనయ్య అనుమానం నిజమేనని మూడోసారి దగ్గరకు పోయిన తర్వాత వాళ్ళు ఇది కుక్క పిల్ల నేను వెంట తీసుకుపోతున్నావు అని చెప్తానే పాపం బాపనయ్య వీళ్ళ మాటలు నమ్మి మొత్తం 4వసారి పోయారు. ఆడైంది వాళ్ళు కూడా అదే చెప్తానే కుక్క పిల్లనేది మేక పిల్లని కుక్క పిల్లని వదిలిపెట్ట అంటే వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఆ రోజు పూర్వకాలంలో ఒకవేళ ఏదన్నా అట్లా ఉంటే ఒకవేళ ఉండొచ్చు నేను తప్ప ఇట్లా మీ మాటలు చెప్పి లోగడి చెప్పి మన ఆటలు నమ్మే పరిస్థితిలో ఎవరు ప్రజలు లేదని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది. మీకు ఈరోజు ఛాలెంజ్ చెప్తాను, మీకు ధైర్యం ఉంటే మీరేదో ముదుకున్న గడ్డి మొత్తం భూమిని గురించి మాట్లాడారు. భూములు కొనే వాళ్ళందరూ కూడా వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడడం జరిగింది. దాంట్లో కొన్నిటి మీరు తెలుగుదేశంలో కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉంటే
1981లో దానారెడ్డి దాన్ని ప్లాట్ చేసి అమ్మిన ఘనత మీ తెలుగుదేశం నాయకులది. మీరు కూడా మీరు కబ్జాలు చేసిన దానిను మాకు సంబంధం లేదు. నేను అప్పుడు కూడా 1981లో ఎమ్మెల్యే కూడా కానే కాదు, 85లో నేను ఎమ్మెల్యేనాను. ఈ నియోజకవర్గం వచ్చాను 2009లో. నేను ఈ పాణ్యం నియోజకవర్గం డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత వచ్చినాను. మొత్తం మాట్లాడుతాను ఆ ఊరి దగ్గర ఈ ఊరి దగ్గర. నేను మీకు మాట్లాడడానికి కూడా కనీసం ఇంకిత జ్ఞానం లేని విధంగా మాట్లాడడం జరుగుతుంది. మీరెందుకు 2014 నుంచి 2019 వరకు ఈ ఓరకల్లు మండలంలో భూములు తీసుకునేటప్పుడు మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన పరిస్థితి ఆనాడు ఉంటే, ఈ రోజు రాంభూపాల్ రెడ్డి వచ్చిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం భూములు తీసుకునే ప్రతి ఒక్క రైతు కూడా ఈ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్క రైతు కూడా కాంపెన్సేషన్ ఇప్పించిన ఘనత ఈ రాంభూపాల్ రెడ్డి అని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ కూడా ఒకవేళ అంత అయిందో వాళ్ళది ఏమన్నా తినింటే మాత్రం మేము చెక్కులు వాయించడానికి పోయినప్పుడు మాత్రం వాళ్ళు ఏదైనా డ్రై ఫ్రూట్స్ పెట్టి వాళ్ళు ఏమన్నా నీళ్లు పెట్టింటే అది తప్ప ఒకటి ఏం లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అందరూ కూడా నేను 2099లో ఓడిపోవడానికి కేవలం ఎస్ఆర్బిసి భూములు అనేది ఆనాడు నుంచి గుర్తుపెట్టుకొని ఏ రైతు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఏ పార్టీ అయినా ఏ రైతు అయినా కూడా ఆ రైతుకు అన్యాయం జరగకూడదు, కాంపెన్సేషన్ విషయంలో కానీ ఇంకొక దాంట్లోనే ఉద్దేశంతోనే సిన్సియర్ గా రైతుల కోసం ఖచ్చితంగా ఈ రోజు వరకు కూడా రేట్లు పెంచిచ్చినా తప్ప పొరపాటున కూడా ఏ రైతు కూడా అన్యాయం చేయలేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు ఆ రైతు భూమి మనం తీసుకున్నాం కానీ ఆ రైతుకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఆయనతోనే మాట్లాడి ఆయనకు భూమి ఇప్పించేసి ఆయన కూడా నష్టం జరగకుండా ఉండడానికి అన్ని విధాలు ఆయనతో మాట్లాడి ఒప్పించి చేయగలిగినాం తప్ప పొరపాటున కూడా ఏదో మాకు అధికారం ఉంది మేము భూములు తీసుకొని కావాలంటే అసైన్మెంట్ ఇచ్చినట్టు తీసుకొని కావాలంటే కాంపెన్సేషన్ మళ్ళీ ఇస్తామని చెప్పి మనం అది ఏ రోజు కూడా రైతు అనే వారు ఎవరికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరిగింది తప్ప మీరేదో చెప్పినట్టు నాకు ఏదో ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు. నేను ఈ రోజు వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, మీరేందో 500 కోట్లు అంటున్నారు మొత్తం. ఇప్పుడు ఎలక్షన్లకు కూడా ఎట్లా అనేది ఆలోచన చేసే పరిస్థితుల్లో మేముంటే మీరు ఆ 1000 కోట్లలో కనీసం ఒక 300 కోట్లు మొత్తం 700 కోట్లు నేను ఎక్కడెక్కడ మీరే నెంబర్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా అవన్నీ మీరు ఎవరు కోరుకుంటే వాళ్ళ పేట రాపిచ్చేస్తారు. మీరు ఒక్కసారి మీరు ధైర్యం ఉంటే మీరు ఆ పేర్లు మీద మీరు చెప్తున్నారు మేమేదో కబ్జా చేసినామని. ఆ పేర్లు మేము పనాలలో పేర్ల మీద కబ్జా చేసినామని రాసిస్తే మీకు రాయడానికి సిద్ధంగా ఉన్నాను. మాకేదైనా మీరు డబ్బులు ఇస్తే మాత్రం మీకు అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. మీకు కొద్దిగా మీ చరిత్రలో ఏంది, మీరు ఎక్కడ ఉండి వచ్చినారు ఏమిటనేది మాత్రం ఒక్కసారి మీ గత చరిత్రలు కూడా చూసుకోమని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఏదో మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే మాత్రం చాలా కష్టం. రాజకీయాల్లో మాత్రం ఎప్పటికైనా అని ఉందాగా ఒకరిని విమర్శించే పరిస్థితి ఉండాల్సిందే తప్ప కేవలం పని కట్టుకొని మాత్రం విమర్శించడం అనేది మాత్రం చాలా తప్పు. నాకు మొదటి నుంచి కూడా 85 నుంచి కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం మాట్లాడాల్సిన అవసరం లేదనే వాడిని నేను కాబట్టి నేను పొరపాటున కూడా ఎవరు వ్యక్తిగతంగా ఏం లేదు మేము తప్పు చేసామనుకుంటే మేము నిరూపించండి. ఖచ్చితంగా ఏ శిక్షకైనా కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మీకు చేతనైతే నిరూపించమని నేను వాళ్ళకు ఈ సభాముఖంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఇంకా మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. నువ్వు అంతకుముందు మామనే వెన్నుపోటు పరిచి ముఖ్యమంత్రి అయినావు, 99లో ముఖ్యమంత్రి అయినావు, రైతు ఓకే. నువ్వు చేసింది నీ 9 సంవత్సరాల్లో కూడా రైతులకు వర్షాలు పడకుండా రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి మొత్తం చూసినాం. 2014 నుంచి 2019 వరకు చూసినాం. నీళ్లు లేక ఊళ్ళల్లో ఇబ్బంది పడే పరిస్థితి. మరి అందరూ కూడా ఒక్కసారి ఇక్కడ ఉండే రైతు సోదరులందరినీ పొరపాటు చంద్రబాబు నాయుడిని నమ్మి ఓటేస్తే మాత్రం మనకు వర్షాలు పడవనేది మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచించాలని నేను ఈ సభ నేను మాటలు చెప్పడం కాదు. మనం 94 నుంచి 99 2004 వరకు చూసినాం.
2014 నుంచి 2019 వరకు చూసాం. అందుకే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీకోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఆ నాయకుని ఆ పార్టీని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీరందరూ కూడా చూసినారు ఒక్కసారి ఎవరు క్యారెక్టర్ ఎటువంటిది అనేది కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించవలసిందిగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. పొరపాటున మీరు తెలుగుదేశానికి ఓటు వేస్తే మాత్రం మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివేది మర్చిపోవాల్సి వస్తుందని మాత్రం మీరందరూ కూడా ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను. దాంతోపాటు హాస్పిటల్ ఆ రోజు ఎట్లున్నాయి ఈ రోజు ఎట్లున్నాయి మీరు కూడా ఒక్కసారి ఆలోచించి, అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా మీకు ఇచ్చే వైఎస్ఆర్ ఆస్తి 0 వడ్డీ, అన్నిటికంటే ముందు 0 వడ్డీ కూడా రాకుండే పరిస్థితి ఉంటుంది. మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఇది సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, మేమందరం కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కానీ నాయకుడు కూడా చెప్పండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా నుంచి నా ప్రభుత్వం నుంచి మీకు సాయం పొందిందనే నాకు ఓటేయండి, లేకుంటే వద్దని చెప్పి ఏకైక నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా మర్చిపోవద్దని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా ఈ రోజు ఈ పట్టాలన్నీ కూడా ఇక్కడ ఉండే లబ్ధిదారులందరినీ కూడా కోరేది ఒకటే, పొరపాటున కూడా మళ్ళా రెండోసారి మీకు ఎవరు కూడా పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితి. ఇంకా ఈ ఓరకల్లు మండలంలో మనకెవ్వరికి కూడా మనకు ల్యాండ్ దొరకని పరిస్థితి. కాబట్టి నేను లబ్ధిదారులందరినీ కూడా కోరేది ఒకటే, పొరపాటున కూడా ఈ స్థలాలు మాత్రం అమ్మకుండా అన్యాక్రాంతం కాకుండా మీరందరూ కూడా చూసుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు.